నిన్న నటుడు 'ప్రకాష్ రాజ్' ఒక వీడియో రిలీజ్ చేశారు. బెంగుళూరులో తాను పుట్టి పెరిగినటువంటి తన సొంత నియోజకవర్గంలో తన ఓటుని తీసేయడం జరిగిందని, తన ఓటే కాకుండా నియోజకవర్గం ఓవరాల్‌గా 65,00,000 ఓట్లను ఈ ఎస్ఐఆర్ సందర్భంగా కర్ణాటకలో తొలగించడం జరిగింది అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన ఓటు కోసం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించి స్పందించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని మీద వివరణ ఇవ్వటం జరిగింది. యాక్చువల్గా ప్రకాష్ రాజ్ ఓటు తొలగించడానికి కారణం ఉందని, ఆయన బెంగళూరులో తన సొంత నియోజకవర్గంలో ఎక్కడైతే ఓటు పోయిందని చెప్తున్నారో ఆ ప్రాంతాన్ని వదిలేసి మరొక ప్రాంతానికి ప్రకాష్ రాజ్ వెళ్ళటం జరిగిందని, అక్కడికి వెళ్ళి కూడా 4 సంవత్సరాలు అవుతుందని, ప్రస్తుతం తను ఎక్కడైతే ఓటు పోయిందని చెప్పుకుంటున్నారో ఆ ప్రాంతంలో నివసించట్లేదని, తన స్థానాన్ని మారి వేరొక ఊరికి వెళ్ళటం జరిగింది అని చెప్పి ఆయనే స్వయంగా రికార్డెడ్ ఎవిడెన్స్ ఒప్పుకున్నట్లుగా తమ దగ్గర ఉందని, ఆ కారణం చేతే ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో ఆ ప్రాంతంలో ఆ అడ్రస్ తోటి మీరు ఓటు హక్కు తెచ్చుకోండి, అప్లై చేయండి అని చెప్పి చెప్పడం జరిగిందని. సో ఆయన ఆ అడ్రస్తో, కొత్త అడ్రస్తో అప్లై చేస్తే ఓటు ఇవ్వటం జరుగుతుందని, దానికి సంబంధించి ఫామ్ 6 ఇవ్వాల్సిందిగా కూడా చెప్పడం జరిగిందని, ఓటు తీసేయలేదు, అడ్రస్ చేంజ్ చేసుకోవాలి, సో అందుకు ఇక్కడ ఓటు తొలగించాం, కొత్త అడ్రస్లో ఓటు ఏర్పాటు చేసుకోండి అని చెప్పామని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి జస్ట్ ఆస్కింగ్ ఇప్పుడు ఏం ఆస్కుతారో చూడాలి.